ముఖ్యంగా ఈ రోజుల్లో సినిమా తీయాలంటే భయంగా ఉందండి. రోజులు అలా ఉన్నాయి. అందరూ టీవీకి అతికిపోయి సినిమాకి ఎవరు రావట్లేదు. ప్లస్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. కానీ ఈ టైంలో నేను ధైర్యంగా ఈ సినిమా ఒప్పుకున్నానంటే ప్రధాన కారణం అంటే సబ్జెక్ట్ అండి. చిన్ని కృష్ణ నాకు ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడే అంటే అది ఒక చిన్న సినిమా అంటాం కానీ చిన్న సినిమాలో కూడా పెద్ద సినిమా చేయొచ్చు అనే ఫీలింగు నా చిన్ని కృష్ణ ఫస్ట్ నాకు కలిగించాడండి. తర్వాత ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఆయన వివి నాయక్ గారు అసోసియేట్ అండి. సో పెద్ద ఆయన వివి నాయక్ గారు సపోర్ట్ కూడా ఉండటంతో నాకు ధైర్యంగా ముందుకు వచ్చానండి. ఆ తర్వాత ఆ క్యారెక్టర్కి సబ్జెక్ట్ వైజ్ చూస్తుంటే నిఖిల్ చాలా యాప్ట్, అంటే తన యొక్క ఈజీకి తన బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి నిఖిల్ పెట్టడం జరిగింది. అది డైరెక్టర్ కూడా సజెస్ట్ చేశారు. ఆ విధంగా మేము ఈ ప్రాజెక్ట్ ముందుకు లాంచ్ అయిందండి. సో బేసిక్గా ఈ సినిమాలో ఒక చిన్న సినిమా కాకుండా ఎంటైర్ పెద్ద సినిమాకి ఏ సపోర్ట్ ఉంటుందో విత్ కమెడియన్స్ విలన్స్ అందరూ ఎంటైర్ టీమ్ మీ పేపర్స్ ఇచ్చాం. అందులో టెక్నీషియన్స్, టాప్ టెక్నీషియన్స్ అండ్ టాప్ ఆర్టిస్ట్ అందరూ ఉంటారండి. అండ్ ఈవెన్ సినిమా కూడా ఏదో చేసేయాలన్నట్టుగా కాకుండా క్వాలిటీగా సినిమాని ఎలా చేస్తే సక్సెస్ అవుద్ది అన్న సంకల్పంతో సీనియర్గా మేము చూడటానికి ఫ్రెష్ కానీ బట్ ఆయన వి వినాయక్ దగ్గర నుంచి థియేటర్ ఆర్ట్స్ నుంచి చాలా డైరెక్టర్గా తనకు బాగా గ్రిప్ ఉందండి. అట్లాగే నాకు సురేష్ ప్రొడక్షన్లో వెంకటేశ్వర సినిమాలు గణేష్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఉంటాం నాకు మంచి గ్రిప్ ఉండి ఫస్ట్ యువత సినిమా చేశానండి యాజ్ ఏ పార్ట్నర్గా. బట్ ఇది నాకు ఫస్ట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఇది సింగిల్ ప్రొడ్యూసర్గా చేస్తున్న ఫస్ట్ అండి ఇది. ఈ బ్యానర్ కూడా వి వినాయక్ గారు ఆశీర్వదించి లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టడం జరిగిందండి. సో ఆయనే పేరు పెట్టారు. ఆయన గతంలో తీసిన ఆది కానీ కృష్ణ కానీ అదుర్స్ కానీ ఎలా సక్సెస్ అయినాయో అదేవిధంగా ఈ పేరు కూడా ఇలా పెట్టుకో ప్రకాష్ అని చెప్పడంతో నేను ఈ పేరు పెట్టుకున్నానండి. నేను నమ్ముతున్నాను ఆయన ఆశీర్వాదం నాకు ప్రత్యేకంగా ఉందని కాబట్టి భగవంతుడి దయ వల్ల ఆ బాబా దయ వల్ల మా సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ వన్ మోర్ హీరోయిన్ అండి. ఈ సినిమాకి హీరోయిన్ చాలా హోమ్లీగా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి చాలా ఆడిషన్ చూసుకున్నాం. బట్ ఫైనల్గా పెర్ఫార్మెన్స్ అంతా కూడా పూజ ఈజ్ వెరీ వెల్. సో ఆమె పెర్ఫార్మెన్స్ చేస్తుంది ప్లస్ బ్యూటీ కూడా ఉంది. సో అందుకు ఆమె సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఎంటైర్ క్రూమ్ ఒక వి వినాయక్ గారు సపోర్ట్ తోటి చక్రి గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ గౌతమ్ రాజ్ గారు సీనియర్ మోస్ట్ ఎడిటర్ అండ్ ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారు, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి అండ్ కెమెరామ్యాన్ జోషి గారు అండి. ఆయన చాలా సిన్సియర్, చాలా ఫాస్ట్గా చాలా క్వాలిటీగా చేస్తారు. మీకు తెలుసు గతంలో సోగ్గాడు అమ్మాయిలు అబ్బాయిలు ఎన్ని చేశారు ఆయన. సో మా సినిమా క్వాలిటీతో పాటు ఫాస్ట్గా కూడా చేయాలి కాబట్టి సో ఆయన ఎన్నుకోవడం జరిగిందండి. సో ఎవ్రీథింగ్ చాలా మంచి సపోర్టు. ఈవెన్ ఆర్టిస్ట్ హేమ గారు, రఘుబాబు గారు, బ్రహ్మానంద్ గారు ఆ లిస్ట్ ఉంది, మళ్ళీ నేను చదవక్కర్లేదు. సో ఈవేళ గురువారం రథసప్తమి మంచి రోజు స్టార్ట్ చేశాను. పెద్దలందరూ మీరు వచ్చారు చూశారు. వాళ్ళ ఆశీర్వాదంతో నేను డెఫినెట్గా సక్సెస్ కొడతాను కాన్ఫిడెన్స్ నాకు ఉంది. మంచి సినిమా చేస్తే ఆదరిస్తానని నమ్మకం నాకుంది ఆడియన్స్ ద్వారా. ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటానని మీ ఆశీర్వాదం నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకు ధన్యవాదాలు. షెడ్యూల్ వచ్చేసి February 14th అండి, నానక్రామ్గూడలో జరుగుతుంది. ఆల్రెడీ సెట్ వర్క్ జరుగుతుంది. 14 నుంచి మార్చ్ 4th వరకు ఇక్కడే జరుగుతుంది నానక్రామ్గూడలో. ఆఫ్టర్వర్డ్స్ మార్చ్ 2nd వీక్ అది 16th or 17th మళ్ళీ హైదరాబాద్లో జరుగుతుంది. తిరుపతిలో అవుట్డోర్ 3rd షెడ్యూల్ 10 days ఉంటుందండి. రిలీజ్ మోస్ట్ ప్రాబ్లం అంతా ఫినిష్ చేసుకుని రిలీజ్ అని చెప్పడం కాదండి, అది వర్క్ చేసుకుంటూ వెళ్తాం. సో మాకు ఆ టైంని బట్టి మే జూన్లో రావచ్చండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను ఒక చాలా మంచి క్యారెక్టర్, చాలా రోజుల తర్వాత ఒక అష్టాచమ్మ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ అంతా చెప్పారు. తర్వాత ఈ క్యారెక్టర్ హీరోకి కూడా బాగా నచ్చిన క్యారెక్టర్. మేమిద్దరం అక్క తమ్ముళ్ళు అనమాట. డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మాక్సిమం ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆవిడ క్యారెక్టరైజేషన్ అండి. బికాస్ షీ సో మచ్ ఫన్ అండి సినిమా మొత్తం. జనరల్గా ఇతను కానీ నేను కానీ ఒక్కళ్ళు ఉంటేనే సెట్లో తట్టుకోవడం కష్టం. డైరెక్టర్ గారు ఇద్దరు ఒకే ఫ్రేమ్లో పెట్టి ఎలా షూట్ చేస్తారో ఎన్ని కష్టాలు పడతారో తెలియట్లేదు. కానీ హేమ గారు క్యారెక్టర్ అనగానే డైరెక్టర్ గారు ఫేస్లో వచ్చిన స్మైల్, అలాగే హీరో గారు హేమ గారు అన్నాడప్పుడు వచ్చిన స్మైల్ చూస్తూనే తెలిసిపోతుంది కదా ఎంత మంచి క్యారెక్టరో. తర్వాత నిజంగానే వీడు కొంచెం తేడా బయట కదండి సినిమాలో అండి. లేదండి, సినిమాల్లోనే చూసారు కదా, పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది కదా మీకు. తర్వాత అక్కడ కూడా ఒక పోస్టర్ ఉంది, మీరు కవర్ చేశారో లేదు నేను చూడలేదు, కానీ అగ్గిపుల్ల నోట్లో పెట్టుకుని సిగరెట్ రివర్స్లో పెట్టుకుని చేస్తున్నారు. ఆ పోస్టర్ నాకు చాలా బాగా నచ్చిందండి. సో యూనిట్ అంతా చాలా పాజిటివ్గా ఉంది. తర్వాత హీరోయిన్ గురించి చెప్పాలంటే నిజంగా చక్కగా ఎంత సాఫ్ట్గా, అంటే ఈ క్యారెక్టర్కి ఎలా కావాలో అలా దొరికింది డైరెక్టర్ గారికి. సో సక్సెస్ అవ్వడానికి ఏమేం ఫార్ములా కావాలో పాప ఆల్మోస్ట్ అన్నీ వాళ్ళు చేసుకున్నారంటే టెక్నీషియన్స్గా కానీ ఆర్టిస్టులని బుక్ చేసే విషయంలో కానీ అన్నీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా
మా ఆడియన్స్ బ్లెస్సింగ్స్ డెఫినెట్గా మా ప్రొడ్యూసర్కి, మా హీరోలకి, మా అందరికీ కావాలి. సో మంచి సినిమాని మీరు ఆదరిస్తారు. ఈ సినిమా బాగా రావాలని మీరే మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. దర్శకుడు నాకు చాలా కాలం పరిచయం. బేసిక్గా నాటక రచయిత చిన్నకృష్ణ. బేసిక్గా నాటక రచయిత, చాలా డ్రామాలు రాశారు ఆయన, చాలా కథలు రాశారు. సో నాకు బాగా నచ్చిన డైరెక్టరు. ఒక వర్క్ స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా. అయితే ఈ సినిమాలో మంచి పాటలు రాసే అవకాశం దొరికిందని హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే నిఖిల్ నాకు చాలా ఈ యంగ్ బ్యాచ్లో యంగ్ హీరోల్లో బాగా నచ్చిన హీరో. సో ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలని, పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే చక్రి ఈ సినిమాకి ఆల్రెడీ కంపోజింగ్ స్టార్ట్ చేశాడు. సినిమా డెఫినెట్గా పెద్ద మ్యూజికల్ హిట్ అవ్వాలని, డైరెక్టర్కి, నిఖిల్కి, ఇందులో పనిచేస్తున్న ప్రతి అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా డైరెక్టర్ గారు థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన నన్ను చూసినప్పుడు నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు. సో డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా థ్యాంక్స్. మా హీరో మిమ్మల్ని చూసినా నాకు నమ్మలే వస్తుందండి, ఎందుకంటే ఆ సీన్స్ అని గుర్తొస్తున్నాయి. కరెక్ట్, అది నాకు కూడా. సో చాలా ఆనందంగా ఉందండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.